పరిస్థితి వెనుక దేవునికంటూ ఒక సంకల్పం ఉంది. పెద్దగా చెప్పాలి. ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా పర్వాలే, ఏ స్థితిలోనైనా ప్రభువానికి స్తోత్రం అని చెప్పండి. ఏ స్థితిలోనైనా నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ప్రభువా నాకు చూపించు, అవసరం లేదు. జస్ట్ సైలెంట్గా ఉండండి. ప్రభు కార్యాలు, దాని వెనుక మహత్తరమైన కార్యాలు. ఒక మాట చెప్పాలి, ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు అంతా నా మంచికే అని చెప్పాలి. ఏం చెప్పాలి? పెద్దగా చెప్పండి. అంతా నా మంచికే. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం తెలియజేస్తుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నవి. చెప్పండి, మేలు కొరకే.